హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి కొన్ని మాటలను చదువుచున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. కాబట్టి మా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవానికి స్తోత్రములు. వాక్యం అనేది వాక్యంలోకి నిజమైన అనువాదం ఇచ్చేవాడు నీవే. ఓ ప్రభు, నిశ్చయంగా నాయన నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మీ యొక్క క్రమమును మర్యాదగా క్రమముగా జరుగుటకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నీ నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. వరుస క్రమంలో కూర్చుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్ది నిమిషములు ఎవరికి వారు క్రమం కలిగి కొద్ది నిమిషములు పట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కూడి ఉన్న పరిశుద్ధులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనం చెల్లిస్తా ఉన్నాను. మంచి ప్రియులారా, ప్రభురాత్రి భోజనమును మనము ఆచరించుటకు మరి రాత్రికాల సమయంలో ఇక్కడ కూడి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని విషయాలు జాగ్రత్తగా వినండి. మాకు చదవచ్చు సరే, వాళ్ళిద్దరమైంది దేవునికి స్తోత్రం. హల్లెలూయా కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా, ప్రభురాత్రి భోజనమును మనం ఆచరించుట కొరకు ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో కూర్చున్నాం. కొద్ది మాటలు కొద్దిగా వినండి. అయితే మీ అందరికీ తెలుసు, అయినా మరొకసారి మనము దానిని తెలుసుకోవటం వినటం వల్ల మనకి దీవెనకరం. హల్లెలూయా. మరి సహోదరుడు మన మధ్యన ఉన్నాడు. మరి ఈ రోజు అంతా ఆయనకి ఎంతగా ఆశ్చర్యంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. ఎందుకంటే లోకంలో క్రైస్తవ్యం అనేది విచ్చలవిడిగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో క్రైస్తవం అనేది విచ్చలవిడిగా ఉంది, చాలా అధికంగా ఉంది. కానీ క్రీస్తుని కలిగి జీవించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. హల్లెలూయా. చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నారు, కానీ జీవితాన్ని జీవించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే అందరూ కలిసిమెలిసి మిళితమైపోయి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏంటంటే వారి బుద్ధికి తోచినట్లు నేను వెళ్తున్నాను వస్తున్నాను, నాకేమీ కాదు, నాకు పర్వాలేదు అన్నీ నాకు దేవుని ఇష్టం ప్రకారమే బ్రతుకుతున్నాను అనుకుంటున్నారు. కానీ దేవుని ఇష్టం వాళ్ళకి ఎంత కూడా తెలియదు. వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకునే బ్రతుకుతున్నారు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది 16వ అధ్యాయంలో, ఏమని? ఒకని మార్గము వాని దృష్టికి యథార్థము, తుదకు అది మరణమునకు దారి తీయదు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన ఇష్ట ప్రకారం వెళ్ళిపోవటం దేవుని ఇష్టం కాదు, కానీ దేవుని ఇష్టం నెరవేర్చడమే మన ఇష్టంగా మలుచుకోవాలి. హల్లెలూయా. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మనము కొన్ని విషయాలు బాగా పరిశీలనగా చేయాలి. ఎందుకు అంటే
మన ఇష్టంగా చేయడం కాదు, కానీ మనం చేస్తున్న పని కావచ్చు, మనం చేస్తున్న భక్తి కావచ్చు, ఇది ఎంతవరకు సత్యము, ఇది దేవుని చిత్తమా కాదని ప్రతి క్షణము అన్వేషించి అప్పుడు మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటాడు, దావీదు కీర్తనలో చెప్తాడు 34వ కీర్తనలో, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనండి. హల్లెలూయా. ఆయన మంచివాడా చెడ్డవాడా, ఎందుకు ఉత్తముడు అనేది మనము రుచి అంటే అనుభవపూర్వకంగా తెలుసుకుని అప్పుడు నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు కూడా అంటారు, మీరు నన్ను వెంబడించగోరు వాడు ఎవడైనా సరే తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇంకా చెప్పాలి అంటే చివరికి తన ప్రాణంను సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాదు. అంటే నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, వచ్చే నుంచే, ఇది దేవుడు చెప్పిన పనా కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి విధానంలో సేవకులు అనబడిన వాళ్ళు, సహోదరులు అనబడిన వాళ్ళు ఇలాంటి మాటలు చెప్పి ప్రోత్సహించి నీకేం పర్వాలేదు దేవుడు చూసుకుంటే పదాన్ని నడిపించడం మంచిదే, కానీ వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చి వాళ్ళను అన్యత్వంలో, క్రైస్తవ్యంలోనే ఉంటూ అన్యత్వం జీవితాన్ని జీవించే వాళ్ళగా మనం చేయకూడదు. హల్లెలూయా. కాబట్టి అవగాహన వచ్చి అర్థం చేసుకున్న తర్వాత అయ్యా నా ఆత్మ నశించిపోతుంది, నా ఆత్మ నేను రక్షించుకోవాలి, నాకు ఎంతో భారంగా ఉంది, ఈ వాక్యం విన్న తర్వాత ఏది సత్యమో ఏది అసత్యమో నేను తెలుసుకున్నాను, ఈ సత్యంలో నేను బ్రతకాలనుకుంటున్నాను, అయ్యా నాకు రక్షణ కల్పించండి అని ఏ ఆత్మ అయితే ఆశతో అడుగుతుందో ఆ ఆత్మను మనం రక్షణలోకి నడిపించి బాప్తిస్మం ఇచ్చినప్పుడు తన జీవితంలో వెనకకు చూడకుండా క్రీస్తు వైపు చూసి ప్రయాణం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయాన్ని గ్రహించుకుంటూ మనం ముందుకు వెళదాం. అయితే పిల్లరా, మరి ఏకరాత్రికాల సమయంలో క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి అనేక మంది భక్తిని కలిగి క్రీస్తు మనకి ఇచ్చినటువంటి మాదిరి అనగా క్రైస్తవ్యానికి ప్రాముఖ్యమైన విషయాలు, కొన్ని విషయాలు చెప్తున్నాను వినండి. మొట్టమొదటిగా క్రైస్తవ్యంలోకి క్రైస్తవులు అనిపించుకోవాలి అంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? సన్నిధికి రావాలి, ఏదో విధంగా నడిపించబడాలి. కొంత వాక్యం విన్న తరువాత వాళ్ళు ఏం చేయాలండి? నేను పాపిని అని గ్రహించాలి. హల్లెలూయా. నేను పాపిని అని గ్రహించి నా పాపమును విడిపించుకోవటానికి ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే గ్రహించాడో ఆ వ్యక్తి ఏం చేయాలండి? మారు మనస్సు పొందాలి. హల్లెలూయా. మారు మనసు అంటే అర్థం ఏంటి? ఇంతవరకు నేను పాపిని తెలుసుకున్నటువంటి నీవు పాపము, ఈ లోకములో పాపానికి సంబంధించినటువంటి క్రియలు ఏ క్రియలు చేసి నువ్వు పాపిగా నువ్వు నిలబడ్డావో ఆ క్రియలన్నిటినీ విడిచిపెట్టి మంచి వ్యక్తిగా నువ్వు బ్రతకటానికి నీ మనస్సును మార్చుకోవాలి. హల్లెలూయా. ఇంతవరకు ఇది చెడు మార్గము, ఇది నాకు వద్దు, ఇంతవరకు ఇది చెడు అని నాకు తెలియదు, తెలియక నేను వెంబడించాను, ఇప్పుడు ఇది చెడు అని నాకు తెలిసింది కాబట్టి నేను దూరం పెడుతున్నాను, ఇదిగో ఈ మార్గం మంచి అని నాకు తెలిసింది కాబట్టి దీన్ని నేను వెంబడిస్తున్నాను, ఇక మీదట నా ఆత్మరక్షణ కోసము క్రీస్తు సాక్షిగా నేను బ్రతకాలని ఎవరైతే తీర్మానం తీసుకుంటారో కడ వరకు నిలబడతారో అది మారు మనసు. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు మొట్టమొదటి మెట్టు. ఆ తర్వాత మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలండి? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. అయితే లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ్యములో మరి అనేక విధములుగా చోటు చేసుకుని అనేక మంది వ్యక్తులు వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుని క్రీస్తుని సరిగా అర్థం చేసుకోక వాళ్ళు చేస్తున్నటువంటి చిన్న పొరపాటు ఏంటంటే నిజంగా దుష్టుడు వారిని, వారి హృదయాలు, వారి కన్నులు అక్కడ బంధించేశారు. ఏంటి అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిస్మాన్ని ఇవ్వడం మొదలు పెట్టారు. అయితే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిస్మం ఇవ్వటం వలన రక్షణ మాత్రం రాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు రాదంటే ఒక మాట దాన్ని కూడా చదువుకుంటూ ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యాలు 2:38 నుంచి చూద్దాం. అపోస్తుల కార్యాలు త్వరగా దంచాలి. అపోస్తుల కార్యాలు 2:36 నుంచి త్వరగా. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశము
జనమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. మరి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం అని బైబిల్లో ఉన్నది కదండి. ఎస్ ఉంది. ఏమని చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించి తన జీవితాన్ని కొనసాగించి ఆ శిలువ మరణం పొంది మరణించి సమాధి చేయబడి పునరుద్ధారణై తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు తన శిష్యునికి ఏం చెప్పాడంటే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను చెప్పండి, సర్వాన్ని మీరు శిష్యులుగా చేసుకోనండి. కాబట్టి మీరు నేను వచ్చేంత వరకు మీరు సదాకాలం నా ఆత్మ మీకు తోడుగా ఉంటుందని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ అన్నాడు ఇంకొక మాట, ఇంకొక దగ్గర ఏమంటదా, ఇంకో చోట ఏమంటదంటే నేను వచ్చేంత వరకు మీరు వెళ్ళి లోకసభలో ఉంటాడు, మీరు వెళ్ళి కూర్చుని మేడగదిలో కూర్చుని ప్రార్థన చేయండి. ఎవరు వస్తారు మీకు కోసము? ఆదరణకర్త వస్తారు. ఎవరు ఆదరణకర్త? పరిశుద్ధాత్మ. ఎవరు పరిశుద్ధాత్మ? ఆయనే, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ. ఎందుకు? కన్యక గర్భవతి. ఎవరి వల్ల కన్యక గర్భవతి అయింది? పరిశుద్ధాత్మ వలన కన్యక గర్భవతి అయి కుమారుని కరణం. అంటే కన్యక గర్భంలో రూపుదిద్దుకున్నది ఎవరు? పరిశుద్ధాత్మే. అంతేనండి. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఇప్పుడు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఎందుకంటే శరీరం రీతిగా ఉన్నాడు. ఈ శరీరం పైన అక్కడ ఉండిపోయి ఇప్పుడు ఆత్మ మళ్ళీ కిందకి రావాలి. కాబట్టి ఆ ఆత్మ వచ్చినప్పుడు, ఆ ఆత్మ మీ మీద అభిషేకంగా వచ్చినప్పుడు అగ్ని చెలుకలుగా వచ్చి అభిషేకిస్తుంది. అప్పుడు ఆ ఆత్మను బట్టి మీరు నడిపి ముందుకు వెళ్ళండి. మీలో ఉండి నేను నడిపిస్తూ సదాకాలం ఉంటారా అన్నాడు. హల్లెలూయా. మీరు మేడగదిలోకి వెళ్ళి కూర్చున్నారు. చెప్పిన మాట వాళ్ళు తూచే పాటించారా లేదండి? పాటించారా లేదా? మేడగదిలోకి వెళ్ళి కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. 9 రోజులు 8 రోజులు 10 రోజులు అయ్యే టైంకి వచ్చేసరికి పరిశుద్ధాత్మ అగ్ని చీలికలుగా వచ్చి అందరి మీద వారినప్పుడు వాళ్ళు శక్తి పొందుకున్నారు. హల్లెలూయా. శక్తి పొందుకొని కొత్త భాషలతో కొత్త మధ్య తాగిన వ్యక్తిగా భాషలతో మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలిగింది అందరికీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలందరూ ఎక్కువైపోయి మనము నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోదామని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు ఆదికాండంలో. అప్పుడు వెళ్ళాలంటే మనకు మార్గం లేదు కాబట్టి ఒక మేడ కట్టుకుంటూ రౌండ్ తిరుగుకుంటూ మెట్లు వేసినట్టు ఎక్కించుకుంటూ వెళ్ళిపోదాం పైకి దేవుడి దగ్గరికి, ఆకాశం పైకి అనుకుని బాబేలు గోపురం కట్టారు. బాబేలు గోపురం చాలా ఎత్తు కట్టేశారు. అప్పుడు దేవుడు ఏమో ఆలోచించండి, అమ్మ బాబాయ్ ఇలా సామాన్యులు కాదు, ఈయన ఇలా వదిలేస్తే ఈయన జ్ఞానంతో ఎక్కడికైనా వచ్చేస్తారో బాబు అని ఆలోచించి అప్పుడు భాషలు తారుమారు చేశాను. భాషలు తారుమారు చేతుల్లోకి అనేక భాషలు అక్కడే పుట్టాయి. అక్కడ పుట్టేసరికి ఏమైంది తెలుసా? తెలుగు మాట్లాడే వాళ్ళు ఇద్దరు ఉన్నారనుకో, మన ఇద్దరము మూలపోవడమే. హిందీ మాట్లాడే వాళ్ళు పక్క, తమిళ మాట్లాడే వాళ్ళు పక్క, ఎన్ని భాషలు ఉన్నాయి అందరూ జతలుగా గుంపులు అయిపోయారు. అంతవరకు ఎలా ఉన్నారు? అందరూ ఏకంగా ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? గుంపులైపోయాక ప్రపంచం అంతా చెదరగొట్టబడ్డారు. అలాగే వచ్చిన ఈ భాషలు దేవునికి మహిమ కలుగును. మరలా పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఎన్ని రకాల భాషలు అయితే ఉన్నారో వాళ్ళందరూ యెరూషలేము దేవాలయానికి వచ్చి దేవుని ఆరాధన చేయడానికి అక్కడికి అన్ని కోణాల నుంచి ఆ పెంతెకోస్తు పండుగ దినాన్ని వాళ్ళందరూ వచ్చినప్పుడు కొత్త మద్యము తాగినట్టు పరిశుద్ధాత్మ వారిలో ఉండి అన్య భాషలతో మాట్లాడుతుంది. అర్థమైందండి? అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే పేతురు ఒక భాషలో మాట్లాడితే ఇంకెవరు యోహాను ఒక భాష, యాకోబు ఒక భాష, ఇలా రకరకాల అక్కడ ఉన్నటువంటి వారందరికీ అర్థమవటానికి అనేక జాతుల వారు అనేక భాషల వారు అక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ వారిలో ఉండి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విని అందరూ నొచ్చుకొని కడమ అపోస్తులారా మేము ఏం చేయాలని అడిగారు.
అదేనండి. అడిగినప్పుడు సహోదరులారా, ఆ దేవుడే క్రీస్తును ప్రభువుగాను రక్షకుడుగాను మనకు నియమించాడు. కాబట్టి వారు మనసు పొంది ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నది అక్కడ ఉన్నటువంటి శిష్యులా, దేవుడా అండి? లోకం అంతా ఎక్కడ మోసపోయింది తెలుసండి? అక్కడ పేతురు పెద్దగా ఉన్నాడు కనుక పేతురు మాట ఎవరికి కావాలండి? పేతురు నీకులాంటి నాకులాంటి వాడేనండి. ఆ యేసు ప్రభువే స్వయంగా మనకు చెప్పారు కదండి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామమని. హల్లెలూయా. కాబట్టి మాకు అదే కావాలండి. మాకు యేసుక్రీస్తు గొప్ప, మాకు పేతురుతో పని లేదండి. యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఉండి మాట్లాడింది అదే ఆత్మ. అదే ఆత్మ వచ్చి ఇక్కడ దిగి వచ్చి మాట్లాడింది అదే ఆత్మ. అక్కడ మర్మంగా చెప్పాడు. ఆ మర్మాన్ని యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మం అన్నాడు. కానీ తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి అన్నాడు. కానీ నామములు అనలే. నామములు అంటే 3 పేర్లు అయిపోయిందండి. నామం అంటే ఒక పేరేనండి. హల్లెలూయా. కాబట్టి దాని ఒరిజినల్ వర్డ్ ఏంటనేది ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పాడు. అందుకనే మరి విన్న వాళ్ళు తప్పు చేస్తారా? అక్కడ చెప్పినప్పుడు విన్నది వాళ్ళే, ఇక్కడ ఆత్మను పొందుకున్నప్పుడు మాట్లాడేది వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు తప్పు చేయరు కదా ఏంటండి? కాకపోతే ఆ ఆత్మని ఈరోజు దేవుని ఆత్మకు చోటు ఇవ్వట్లే. అందరూ వాళ్ళ ఉద్దేశాన్ని బలపరుచుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ సొంత ఉద్దేశాలు పెట్టుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం పొందుకుంటే నీకు పరిశుద్ధాత్మ వరంగా ఇవ్వబడుతుందని బైబిల్లో చెప్పబడిందా? ఎక్కడనుందా? లేదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం అని ఎక్కడ ఇచ్చినట్టు కానీ పుచ్చుకున్నట్టు కానీ ఎక్కడా లేదు. కానీ యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చినట్టు అనేక ఆధారాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. పరిశుద్ధాత్మ ఆ వాళ్ళలో ఉండి మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి ఏమంటుందంటే, ఈ మాట చూడండి. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి పని చేయటం మొదలెడతారు. ఏంటి పరిశుద్ధాత్మ పని? పరిశుద్ధాత్మ మనకి ఎందుకు కావాలి? అర్థమైందమ్మా? విన్నారా? పరిశుద్ధాత్మ మనకి ఎందుకు కావాలి? పరిశుద్ధాత్మ చేసే పని ఏంటి? అయితే ఇప్పుడు లోకంలోనే పుట్టి లోకంలోనే పెరిగి హల్లెలూయా లోకంలోనే నడుస్తున్నటువంటి మనము లోక ప్రభావము మనలోకి వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఎస్, నేను నీతిమంతుడిని, నువ్వు నీతిమంతుడివి, నువ్వు పరిశుద్ధుడివి. కానీ లోకం పరిశుద్ధమైందా? లోకస్తులు పరిశుద్ధమైన వాళ్ళ కాదు. వాళ్ళు అర్ధనగ్నపు వస్త్రం వేసుకుని వాళ్ళకి దారి పొడిగి ఎదురవుతావు అన్నారు. నువ్వు చిసి అని కళ్ళు మూసుకుని వెళ్తావా? వెళ్ళలేవు కదా. అంటే నీవు ఏదైతే చూడకూడదని తలస్తావో అదే నీ కళ్ళ ముందు ప్రత్యక్షపరుస్తాడు దుష్టుడు. నువ్వు దేని నుండి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తావో అందులోనే చిక్కుకోవడానికి పదే ప్రేరేపణిస్తాడు దుష్టుడు. దానిని గమనించాలి నువ్వు. హల్లెలూయా. దానిని గ్రహించాలి నువ్వు. నేను ఏదైతే వద్దని తలంచుకున్నానో అదే నా ఎదురుగుండా వస్తుంది. దెయ్యమా, యేసుక్రీస్తు నామములో తరుగుబడిన దెయ్యాన్ని ప్రభువాన్ని చూసి నీ మనసులో దాన్ని చూసిన మరుక్షణం దెయ్యం నీకు గుర్తుకొస్తే హల్లెలూయా, అది దెయ్యమా కదా? అర్ధనగ్నపు వస్త్రాలు వేసుకుని నిండుగా అలంకరించుకుని కన్నీను ఆకర్షించేది అక్కడ కనిపించే దెయ్యమా కాదా? దెయ్యమే. వాడు దెయ్యం. ఇలాంటి దెయ్యాలు ఏంటి చూడవలసి వస్తుందో ప్రభువా, మారు మనసు దయచేయి దెయ్యానికి అని నీ మనసులో నువ్వు తలంచుకున్నప్పుడు ఆ వ్యక్తి మీద నీకు వ్యామోహం వస్తుందా? బాగా గమనించండి. వస్తుందా? ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావో అది దెయ్యం శాస్త్రం నువ్వు గ్రహించి పాడుదీమా ప్రభువా ఈ వ్యక్తిని మార్చునైనా ఆ వ్యక్తి నుంచి దెయ్యం తొలగించి ప్రభు నువ్వు చిన్న ప్రార్థన చేసావో దేవుని చిత్తమైతే ఆ బిడ్డకు మారు మనసు ఇస్తాను. హల్లెలూయా, ఇస్తాడు. అంతేకాని నీ లోపల నిజంగా పరిశుద్ధాత్మ శక్తి ఉండి పని చేసినప్పుడు అది దెయ్యమును దెయ్యమని గుర్తిస్తావు, మంచిని గుర్తిస్తావు, చెడుని గుర్తిస్తావు. ఉనగానే ఒకవేళ నీలో పరిశుద్ధాత్మ పని చేయలేదు, నువ్వు బాప్తిసం పొందిన వ్యక్తివే, పరిశుద్ధాత్మ నీకు లేనప్పుడు నువ్వేం చేస్తావంటే
వ్యక్తిని చూడగానే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతావు, ఏమేమో చూస్తావు, ఏమేమో లోపల నువ్వేం చేస్తావు, ఆలోచించుకుంటూ ఉంటావు. ఆ ఆలోచనలో నిన్ను పడేయటానికే దేవుని యొక్క లేఖనం సెలవుస్తుంది. మోహపు చూపుతో ఒక స్త్రీని చూసిన మరుక్షణమే ఆ వ్యక్తి వ్యభిచారము చేయబడిన వాడవును. అంటే ఇప్పుడు దెయ్యం ఏం చేస్తుంది, నీ నీతిని, నీ పరిశుద్ధతను, నీ యథార్థతను మోసగించి నేను వ్యభిచారంగా నిలబెట్టాలని దెయ్యం చూస్తాడు. నువ్వే చూస్తున్నావు, నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పించి అవన్నింటినీ విడిచిపెట్టి పరిశుద్ధంగా యథార్థంగా జీవించాలని నువ్వు తలుస్తా ఉన్నావు. నువ్వు ఏది తలంచావో దాన్ని పాడు చేసి నిన్ను పాపంలో నెట్టు వేయలను వాడు చూస్తున్నాడు. వాడు పని వాడు చేస్తా ఉన్నాడు, నీ పని నువ్వు చేస్తున్నావా? హల్లెలూయా. వాడు పని వాడు చేస్తున్నాడు, వాడు పని వాడు చేస్తున్నాడు, నీ పని నువ్వు చేస్తున్నావా లేదా? హల్లెలూయా. ఏంటి నీ పని? ఏంటి నీ పని? పాపాన్ని చూసి నువ్వేం చేయాలి? పారిపోవటమే నీ పని. హల్లెలూయా. అంతేనండి. ఇది చెడును తలంచినప్పుడు, అది నీ ఎదురుకు వచ్చినప్పుడు నేను నీతి కలిగిన వాడిని, యథార్థవంతుడు, అది చెడు, దాన్ని చూసి నేను పారిపోవటం ఏంటి అని నువ్వు అనుకున్నావు. ఎవరికి నష్టం ఇప్పుడు? దానికి నష్టమా, నీకు నష్టమా? మీకు ఇంకా అర్థం కాలేదు. అర్థమైనప్పుడు చెప్తాను. అక్కడ పశువులు లేకపోతే ఏవో రెట్టేసి వెళ్ళిపోయింది. నువ్వు నీ దారి ముందు వెళ్తా ఉన్నావు, ఒక చెడు అక్కడ ఉంది. ఇప్పుడు దాన్ని చూసి నువ్వు తప్పుకుని వెళ్ళిపోతావా? అది నాకంటే నాకేం పని, నేనే దాన్ని దాటుకుని వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపోతావా? ఏం చేస్తావు అమ్మా? సైడ్ వెళ్తావా? దాన్ని చూసి నువ్వు తప్పుకున్నావా, నేను చూసి అది తప్పుకుందా? అయ్యా నువ్వే తప్పుకోవాలి, అది తప్పుకోదు. ఎందుకంటే ఎలాగైనా నీకు ఖండించుకోవాలని జరుగుతుంది. అది ఎలాగైనా నీకు ఖండించి నీ జీవితం పాటు చేయాలని చూస్తుంది. ఒకవేళ నువ్వు గర్వంతో వెళ్ళావనుకో, నీకు తెలియకుండానే నీ కాలు దాన్ని తాక్కుని వచ్చేస్తా ఉంది. ఆ దరిద్రుడిని కట్టుకుని నువ్వు ఎన్ని సబ్జెక్ట్ కడిగినా వాసనగా పోదాం. హల్లెలూయా. ఇప్పుడు పాపం చూసి నువ్వు పోవాలా, నీకు చూసి పాపం పోద్దా? అయ్యా అందుకేనండి భక్తుడైన యేసేపు జీవితంలో అది జరిగిందా లేదా? అందుకని చరిత్రను కూడా మనము ఆధారం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఈ అన్ని కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ మనలో పనిచేయాలి. పనిచేసినప్పుడు పరిశుద్ధాత్మ అదే నీ లోపల ఒక ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి అదంటే, పెద్ద నీతులు చెప్పేస్తున్నావు, నువ్వు చేసేదేంటి? నీ లోపల ఒక ఆత్మ మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు బాగానే చెప్తున్నావు, నువ్వు బతుకుతున్నావా? ఇప్పుడు ఆ ఆత్మ ఎవరిని సరిచేస్తుంది? నిన్నే సరిచేస్తుంది. బోధించిన నిన్నే, పాట పాడిన నిన్నే, ప్రార్థన చేసిన నిన్నే, వాక్యం విన్న నిన్నే. నిన్ను నీ జీవితాన్ని సరిచేయగలిగిన శక్తి ఒక పరిశుద్ధాత్మకు తప్ప మరెవరికీ లేదు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందావో అప్పుడు పరిశుద్ధాత్మ వరముగా ఇంత ఆత్మ నీకు ఇవ్వబడుతుంది. ఈ ఇంత ఆత్మ నీ మనస్సును మార్చి దినదినము నువ్వు విశ్వాసములో ఉంటూ వాక్యాన్ని చదువుతూ ప్రార్థిస్తూ సంపూర్ణ విశ్వాసంలో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు నీతో పాటు ఆత్మ కూడా ఎదుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆత్మ సైజు కూడా పెరిగే కొలది నీ లోపల నుంచి ఏమవుతుంది? నింపబడిన అవిశ్వాసము కాస్త కొంచెం బయటికి వెళ్ళిపోతుంది. దానికి రుజువేంటి అంటే ఆ పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తుంది అనడానికి కారణం ఏంటి అంటే ఎంతవరకు లోకంలో పుట్టి లోకంలో పెరిగిన నీ జీవితంలో హల్లెలూయా ఎంతవరకు నువ్వు తాగుబోతుగా ఉండవచ్చు, తిరుగుబోతుగా ఉండవచ్చు, ఒక వ్యభిచారిగా ఉండవచ్చు, ఏ విధమైనటువంటి తప్పులు నేను బ్రతకవచ్చు. అయితే నువ్వు రక్షణ పొందిన తర్వాత కూడా ఆ తప్పులు చేయొచ్చు, చేయమని గ్యారంటీ లేదు. అర్థమైందండి? రక్షణ పొందిన తర్వాత కూడా ఆ తప్పులు చేస్తావు. అయితే ఆ తప్పుని ఖండించి నిన్ను ఒప్పింపజేసేదే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ లేనప్పుడు నువ్వు రక్షణ పొందావనే మాట మర్చిపోతావు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏం చేస్తావు తెలుసా? ఇంకా నాకంటే ముందు సీనియర్లు ఎంతమంది ఉన్నారు? రక్షణ పొంది సాటుకెళ్ళి దాగులు రకరకాలుగా యాసాలు వేసిన ఎంతమంది ఉన్నారు? నాకు ఎక్కడ రకరకాల యాసాలు వేసిన ఎంతమంది ఉన్నారు?
కారణాలు వెతుకుతా ఉంటాం. నీ గురించి నువ్వు చూడగానే నువ్వు తప్పించుకోవడానికి ఇంకొకటి షాక్కి కారణానికి వెతుకుతావు. ఎప్పుడు నీ దగ్గర ఆత్మ పనిచేయనప్పుడు, ఆత్మ పనిచేసినప్పుడు స్తోత్రం హల్లెలూయా. ఆదిలో ఏం చేసుకొచ్చారంటే దీన్ని ప్రతిరోజు ఇంటింటా కూడుకున్నారు. హల్లెలూయా. కాలంతో పాటు ప్రజలు పెరిగేసరికి, సత్యం అందరిలోనూ సంచరించేసరికి దీన్ని ఏమైందంటే సంఘాలుగా కట్టబడి ఆ సంఘాలు జనం ఎక్కువయ్యేసరికి ఏం చేశారంటే సమయాన్ని కుదుర్చుకుంటూ సంవత్సరానికి ఒకసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు, 6 నెలలకు ఒకసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు, నెల తీసుకునే వాళ్ళు ఉన్నారు, నెలకు ఒకసారి, వారం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఎవరి ఇష్టం వారిది. అయితే ఇక్కడ దేవుని ఇష్టం ఏంటంటే నువ్వు ఎన్నిసార్లు తీసుకున్నావు అనేది ముఖ్యం కాదు, కానీ ఎలా తీసుకున్నావు అనేది ముఖ్యం. నీ వీలుని బట్టి నువ్వు నెలకొకసారి పెట్టుకున్నావు, చాలా సంతోషం, చాలా సంతోషం. అయితే దాని నియమం ఏంటనేది నువ్వు తెలుసుకుని దాని ప్రకారంగా ప్రభురాత్రి నువ్వు ఆచరించాలి. హల్లెలూయా. అలా ఆచరిస్తేనే ఖచ్చితంగా ఆ భక్తిని నువ్వు ఆచరిస్తున్నావు కాబట్టి ఆ భక్తిలో ఉన్న శక్తిని పొందుకుంటావు. ఆ శక్తిని పొందుకుని నీ జీవితము సరి చేయబడుతూ అభివృద్ధిలోనికి రాగలుగుతుంది. హల్లెలూయా. అది ఏంటి అంటే ఇక్కడ బాగా గమనించినట్లయితే ఖచ్చితంగా లేఖనం చెప్పినట్లు మనం చేయాలి. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ప్రభురాత్రి ఎలా జరుగుతుంది అంటే వారం తీసుకునే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆదివారం ఆరాధన అయిపోయిన మరుక్షణం, హల్లెలూయా, ఏంటండి ఆదివారం ఆరాధన అయిపోయిన మరుక్షణమే మరలా వెంటనే బల్లారాధన జరిపించేస్తారు. హల్లెలూయా. నెలకు జరిగిన వాళ్ళు కూడా అలాగే, సంవత్సరానికి జరిగిన వాళ్ళు కూడా అలాగే. కానీ వాక్యం ఏం చెప్తుంది అనే దానికి చూస్తే ఖచ్చితంగా నువ్వు నెలలో తీసుకున్నావా, ఎప్పుడు తీసుకున్నావా అనేది ముఖ్యం కాదు, కానీ నువ్వు తీసుకునే ప్రతిసారి ఖచ్చితంగా ప్రభురాత్రిని రాత్రే తీసుకోవాలి. ఇది రాత్రి భోజనం కానీ పగల భోజనం కాదు. యేసు ప్రభు తన శిష్యులకు కూడా రాత్రి సమయంలోనే ఇచ్చాడు. పౌలు గారు కూడా అనేక సందర్భాల్లో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు రాత్రి సమయంలోనే రొట్టె విరిచాడు. ఇక్కడ చెప్తున్నది కూడా అపోస్తలుడైన పౌలు గారే. ఏమంటున్నాడు ఈ యొక్క మాటను మనం ఒకసారి చూసినట్లయితే కొరింథీ 11 నేను మీకు అప్పగించేదానిని. దేవునికి స్తోత్రం. చూడండి, తీసుకోండి కదా, మీరు తీసుకోండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి. నేను మీకు అప్పగించేదానిని. తీసుకున్నారా? చూడండి, తీసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయమని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయమని చెప్పాను. హల్లెలూయా. ఏమన్నాడండి? నేను ప్రభు వలన పొందుకున్నాను ఇది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు నన్ను దర్శించి నా జీవితాన్ని మార్చి నాకు ఒక శక్తినిచ్చి ఇదిగో ఆ కృప నాకు అనుగ్రహించాడు. ఆయన వలన నేను పొందుకున్నటువంటి కృప. కాబట్టి ప్రభువు నాకు అప్పగించిన దానిని ఏమన్నాడండి? ప్రభురాత్రి భోజనమును ఏమన్నాడండి ఇక్కడ? నేను మీకు అప్పగించిన దానిని ప్రభువును పొందుతిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని. హల్లెలూయా. ఎప్పుడండి? యేసుక్రీస్తు అప్పగించబడటానికి ముందు సమయంలో, పట్టబడటానికి ముందు సమయంలో, రాత్రి సమయంలో ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి శిష్యులకు వచ్చి పెట్టాడు. ప్రభు రాత్రి అప్పుడు అంటాడు, ఇదిగో మనుష్య కుమారుడికి మీదకు మీకు దూరం అవుతా ఉన్నాడు, కాబట్టి నేను వచ్చేంత వరకు దీనిని కొనసాగించండి, ఇది నా శరీరము. ద్రాక్ష రసం తీసి ప్రార్థన చేస్తుంటే ఇది నా రక్తము. హల్లెలూయా. అనగాలండి రాత్రి ఇచ్చారా, పగలు ఇచ్చారా? రాత్రి. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ పౌలు గారు కూడా దాన్ని మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆ రాత్రి చూడండి ఏమన్నాడు చూడండి. ఆ రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరములను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇది చెప్పాడు. ఈ రొట్టెను తిని చూడండి, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయుడని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడండి? నన్ను జ్ఞాపకం చేసుకుంటూ మీరు దీనిని చేయాలి, ఆచరించాలి. అంటే ఏంటి ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఏం జ్ఞాపకం? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణం జ్ఞాపకం చేసుకుంటే నువ్వేమై ఉన్నావో నీకు అర్థమవుతుంది. ఆయన ఏమై ఉన్నాడో, ఎందుకోసం త్యాగం చేశాడో, ఎందుకోసం భూమి మీదకి వచ్చాడో, ఎందుకోసం త్యాగం చేశాడో, ఎందుకోసం మరణించాడో, ఎందుకోసమో ఆయన మృత్యుంజయుడే లేచాడు. అంటే ఒక్క మాట చెప్పాలంటే ఆయన సాక్ష్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అంతే కదండి. చూడండి, అక్కడ అన్నాడు, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. హల్లెలూయా. ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇదే మాటని ఇతరులకు కూడా ప్రకటించాలి. హల్లెలూయా. ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఎంతమంది ఇతరులకు దీన్ని ప్రకటిస్తున్నారు? ఈరోజు చూసారండి, ప్రభు దృష్టిలో అందరూ సమానమే. కానీ ఈ వ్యత్యాసాలన్నీ ఎందుకు వచ్చాయి అంటే ప్రజల మధ్య, సహోదరుల మధ్య చిచ్చు పెట్టి విభజించి పాలించడానికి దుష్టులు చేసిన పని ఇది. అదొందండి. కాబట్టి నువ్వు ప్రకటించాలి అంటే మొట్టమొదటిగా ఈ భూమి మీద నీ సాక్ష్యం పోవాలి. నీ యొక్క భక్తి జీవితంలో ఈ లోకంలో నువ్వు కలిగినటువంటి శక్తి ఏమున్నదో, నువ్వు ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంటి సాక్ష్యము, వీధిలోకి వెళ్ళినప్పుడు వీధి సాక్ష్యము, నువ్వు పనిచేసిన కదా సాక్ష్యము, నువ్వు వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు పలానా సహోదరుడు పలానా సహోదరి దేవుడిని నమ్ముకున్నారా, అంతకు ముందు వెచ్చలవిడిగా ఉండేవారు, ఈ రోజు పరిశుద్ధంగా ఉంటున్నారు. హల్లెలూయా. ఒకప్పుడు తాగి వీధుల్లో తుల్లేవాడు, ఈ రోజు చక్కటి వస్త్రాలు వేసుకుని చక్కగా బైబిల్ పట్టుకుని ఎలాగెళ్తున్నాడు చూడండి రా. హల్లెలూయా. ఒకప్పుడు పొర్లాడు, ఒక్క పొర్లాడు ఇక్కడ పొర్లాడు, ఈ రోజు వాడి జీవితాన్ని చూడండి రా. ఇది సాక్ష్యం కాదా? సాక్ష్యం కాదా? అంటే నీ జీవితంలో నువ్వు పొందుతున్నటువంటి మారు మనసు ఏమైతే ఉన్నదో అది క్రియారూపంలో కనబడాలి. అవునా కదండి? అది కనబడితేనే ఒకప్పుడు ఎమ్మను చూడండి రా తస్సరంలో ఇవన్నీ ఎంత పొడుగు పువ్వులెట్టేది, మెడ నిండా ఏంటి గొలుసులు పెట్టేది, ఎంత పొడుగు సోలీలు పెట్టేది, గల్లు మనం నడుస్తూ ఉంటే యమ అబ్బా ఏమి దుస్తులురా అనుకునే వాళ్ళము. ఈ రోజు ఆ యమ్మను చూడండి రా, అబ్బా ఎంత మృదువుగా ఉన్నది, సమర్పణ కలిగి సమస్తము సమర్పించుకుని ప్రభు కంటే నాకు ఏది ఎక్కువ కాదని, ప్రభు కంటే నా జీవితానికి ఏది ఎక్కువ కాదని, ఈ లోక ఆచారాలు నాకు వద్దని, నాకు నిత్య జీవనం ఇచ్చే ప్రభువే కావాలని వాటన్నిటిని విడిచిపెట్టి ఒళ్ళు నిండా కప్పుకునే వస్త్రాలు కప్పుకుని ఎంత మృదుగా మాట్లాడుతుంది, ఎంత చక్కని జీవితం జీవిస్తుంది. బలా సహోదరి అమ్మకు దండం పెట్టారా. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఏంటిది? జీవితంలో సాక్ష్యం. ఎందుకు సాక్ష్యం కావాలి? ఎందుకు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు ఆయన ప్రచురించాలి అంటే యేసు ప్రతి వ్యక్తికి సాక్ష్యము ఈ భూమి మీద చాలా ఉంది. దేవుడే యోబు నిమిత్తము సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. యోబు సంపూర్ణమైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. ఆ యోబుని నువ్వేమి చేయలేవు, అతని ప్రాణం తప్ప నువ్వేమైనా చేసుకో. సాతానికి అప్పగిస్తున్నాడు యోబుని. అంటే ఎంత విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. అంటే యోబు జీవితం అలాంటి సాక్ష్యం కలిగినదే కదా. హల్లెలూయా. అబ్రహాము గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, నిజమైన నా స్నేహితుడు అంటున్నాడు. హల్లెలూయా. దావీదు గురించి నా హృదయానుసారుడు అంటున్నాడు. అంటే వీరందరి గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు గురించి కూడా సాక్ష్యం ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు గురించి కూడా సాక్ష్యం ఉంది. ఏమని ఆ మాట మీకు చూపిస్తాను చూడండి. లూకా సువార్త, త్వరగా లూకా సువార్త 24వ అధ్యాయము. చూడండి 18వ వచనం చదువు. వారిలో
క్లైపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినమున అక్కడ జరుగు సంగతులను నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏమి అని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన చూడండి, యేసుక్రీస్తు గురించి